అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు దాటింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన చేసిన తొలి సంతకం ఏంటో మీ అందరికీ తెలుసు. ఆయన అంతకుముందు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు, చాలా చోట్ల చెప్పారు. సో అది మెగా డిఎస్సి మీద సంతకానికి తగ్గట్టే 16,347 పోస్టులు భర్తీ చేస్తాము అని చెప్పి ప్రభుత్వం అధికారికంగానే ప్రకటించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు, ఈ ఇద్దరు తండ్రి కొడుకులదే పూర్తి బాధ్యత. ఈ 16,347 పోస్టులు ఉన్నప్పటికీ సుమారుగా 16 లక్షల నుంచి 20 లక్షల మంది ఈ పోస్టులకి దరఖాస్తు చేస్తారు. ఎందుకంటే ఈ డిఎస్సి నోటిఫికేషన్ కోసం నిరుద్యోగులు, అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 7 ఏళ్ల నుంచి కూడా డిఎస్సి నోటిఫికేషన్ లేదు. కాబట్టి అంతకుముందు ఈ బీఈడి ఇది పూర్తి చేసిన వాళ్ళు, అంటే ఈ అభ్యర్థులు, నిరుద్యోగులు, ఆ తర్వాత ఇటీవల పూర్తి చేసిన వాళ్ళు వెరసి దాదాపుగా ఒక 20 lakhs ఈ టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారన్నమాట. ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది, ఈ పోటీ పెరుగుతూనే ఉంది. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో డిఎస్సి నోటిఫికేషన్ రాలా. ఏదో ఎన్నికలకు ఒక 3 నెలల ముందు ఫిబ్రవరిలో ఇచ్చారు, 6,100 పోస్టులు భర్తీ చేస్తామని ఇచ్చారు. కానీ అది కూడా ఎన్నికలు హడావుడిలో చేరలేదు, అది ఓన్లీ ఎన్నికల స్టంట్గా తేలిపోయింది. సో మరి వీళ్ళు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 200 రోజులు అయినప్పటికీ తొలి సంతకం హామీ ఇంకా నెరవేరలా, నోటిఫికేషన్ ఇంకా ఇవ్వాల. ఫస్ట్ ఏమో అభ్యర్థులు సన్నద్ధమవుతారని చెప్పి ఒక 3 నెలలు వాయిదా వేశారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో వర్గీకరణ జరిగిన తర్వాత, వర్గీకరణ విధి విధానాలు రూపొందించిన తర్వాత జిల్లాల వారీగా పోస్టుల సంఖ్య తేల్చి, రిజర్వేషన్ల సంఖ్య తేల్చి అప్పుడు నోటిఫికేషన్ ఇద్దామని చెప్పి డిఎస్సి ప్రక్రియను వాయిదా వేశారు. వాయిదా కాస్త ఇన్ని రోజులు అవుతుంది, 6 నెలలు దాటి 200 రోజులు అవుతుంది. ప్రస్తుతానికి ఈ వర్గీకరణ విషయంలో ఒక నివేదిక ఇమ్మని ఏకసభ్య కమిషన్ వేసింది ప్రభుత్వం. ఈ నివేదిక ఇంకా రాలా, మేబీ వచ్చే నెలలోనో ఇస్తారు. వచ్చిన తర్వాత ఎటువంటి వివాదాలు లేకుండా అందరి ఆమోదంతో నోటిఫికేషన్ రావాలి. ఏ చిన్నపాటి తేడా వచ్చినా, ఏ ఒక్క వర్గానికి నచ్చకపోయినా వెంటనే కోర్టుకు వెళ్తారు. కోర్టుకు వెళ్ళిందంటే కోర్టు ఇమీడియట్గా పూర్వపరాలు పరిశీలించి, వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి ముందు స్టే ఇచ్చేస్తారు. అదే జరిగితే మొదటికే ప్రమాదం వస్తుంది. 1998 డిఎస్సి కానీ, 2008 డిఎస్సి కానీ, అనేక డిఎస్సీలు కోర్టుకు వెళ్ళి సంవత్సరాల తరబడి ఆగిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో ఎవరు కూడా కోర్టుకు వెళ్లకుండా న్యాయపరంగా అన్ని వర్గాలకు కూడా ఎటువంటి అబ్జెక్షన్స్ లేకుండా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకే లేట్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ 20 లక్షల మంది కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ రావడం లేట్ అయ్యే కొద్దీ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుద్ది, అసంతృప్తి, అసమ్మతి పెరుగుద్ది, కొత్త అనుమానాలు మొదలవుతాయి. ఏంటిది 14 ఏళ్ల సీఎం, 45 ఏళ్ల రాజకీయ అనుభవము, తొలి సంతకానికి ఇంకా దిక్కులేదా అనే విమర్శలు వస్తున్నాయి ఆల్రెడీ కూడా. వాస్తవమే, ఇవన్నీ కసరత్తు చేసుకోవాలి కదా, ఇవన్నీ ముందుగానే చూసుకోవాలి కదా. సో చూడలేదు. ఇప్పుడు ఎంత లేట్ చేస్తే అంత నష్టం. ఇదిగో ఈ విద్యా సంవత్సరం ఆరంభానికి, అంటే 2025 జూన్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం చెప్తోంది. కానీ అంత ఈజీ కాదు. ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎటువంటి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నోటిఫికేషన్ తయారు చేయడానికి ఒక 2 నెలల టైం పడుతుంది. అంటే వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చిందంటే కనీసం అక్కడ నుంచి ఈ అభ్యర్థులు ప్రిపేర్ అవ్వడానికి 3 నెలల టైం కావాలి. ఆ తర్వాత ఈ డిఎస్సీల నిర్వహణ, విడతల వారీగా నిర్వహణ, ఇంటర్వ్యూలు, ఈ మొత్తం ప్రక్రియ పూర్తి అవ్వడానికి మరో 2-3 నెలల టైం కావాలి. ఓవరాల్గా రిపోర్ట్ రావాలి, అది రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 నెలల టైం పడుతుంది అన్నమాట. సో అంటే మేబీ ఆగస్టు నాటికి కానీ ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదు. ఆగస్టు 2025 లేదా సెప్టెంబర్ 2025 నాటికి కానీ ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. మరి తొలి సంతకానికే సంవత్సరానికి పైబడి టైం తీసుకుంటే, తొలి సంతకం అది, దానికే సంవత్సరానికి పైగా టైం తీసుకుంటే ఎట్లా? సో ఆల్రెడీ ఈ సూపర్ 6 విషయాల్లో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు దీని విషయంలో కూడా అనుమానాలు ఉంటే భవిష్యత్తులో కూటమిని, చంద్రబాబు గారిని ఎవరు నమ్మరన్నమాట. పూర్తి బాధ్యత మెగా డిఎస్సి విషయంలో పూర్తి బాధ్యత ఆ తండ్రి కొడుకులదే. ఒక ఆయన సీఎం, మరొక ఆయన విద్యాశాఖ మంత్రిగా.